ఆయనే కాపాడాల్సి వచ్చిందా లేదా? విశ్వాసం ద్వారానే మనం ముందుకు పోవాలి. అవసరమైతే దేవుడు ఇస్తాడు ప్రమోషన్, లేకపోతే లేదు. నాకేది మేలుకరం, నాకేది కావాలి ఆయనకి తెలుసు. నాకేం తెలుసు? మనకేం తెలుసా? ఏం లేదు. అవునా కాదు? కాబట్టి తర్వాత ఏమంటున్నారు? నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పు వాణ్ణి ప్రజలు శపించుదురు. ఏంటంట? నీ యందు దోషము లేదని దుష్టునితో. దుష్టుడు అంటేనే ఏం చేసేవాడు? దోషం చేసేవాడు. అవునా? ఒక దోషితో ఈ విషయంలో నీ తప్పేం లేదని చెబుతారు చూసారా? తీర్పు తీర్చడానికి కూర్చొని ఎవరైతే నిజంగా తప్పు చేశాడో వాడిని పట్టుకొని ఏమంటారంట? నువ్వు నిర్దోషివి, ఈ విషయంలో నీ తప్పేం లేదని చెబుతారు చూసారా? వాళ్ళ గురించి అంటున్నాడు. ఏమని? నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పు అని ప్రజలు శపింతురు అని అంటాడు. ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దోషిని నిర్దోషిగా ఎప్పుడు కూడా మనం ఎంచకూడదు. మనోడే కావచ్చు గాక, ఎవరైనా సరే. అవునా? మనోడే కావచ్చు గాక. ఉన్నది ఉన్నట్టుగా రాజబాబు గారిదే ఓ పాటలో ఉంది. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా. అన్నదమ్ములే కాదనుకున్నా సరే, నీ బంధువులంతా వదిలేసి అది ఆయనగా తెలుసుకోవటం అంటే. అవునా? అదే ఆ ప్లేస్ నా భార్య కదా, వాక్యంలో అట్లుంది, అంత మాత్రాన భార్యని ఇట్లా చేస్తామా? అదే మా తల్లిదండ్రులు కదా ఆ ప్లేస్లో ఉంది, అదే మా పిల్లలు కదా ఆ ప్లేస్లో ఉంది. ఎవరైనా కానీ ఆయన ఎలాగ తీర్పు తీరుస్తాడంట? నీతిని న్యాయాన్ని అంతే, మొఖాలు చూసి కాదు, మనం ముచ్చటిని కాదు. రాసుందిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాసుంది కదా. కాబట్టి మనం కూడా ఎట్లా చెప్పాలి? ఆయన్ని పోలి మనం ఉండాలంటే అదే మా నాన్న కదా, అదే మా అబ్బాయి కదా అని చెప్పి నువ్వు ఏం చేయకూడదంట? పక్షపాతం అంటే దోషిని నిర్దోషిగా ఎంచకూడదు అని అంటున్నాడు. చెప్పు అని ప్రజలు శపించుదురు. అసహ్యపడుదురు జనులు అట్టి వాని యందు. ఎవరి యందు? దుష్టుని పట్టుకొని నీ యందు ఏ దోషం లేదని చెబుతారు చూసారా? వాని యందు అసహించుకుంటారా? మరి దేవుడు కూడా అసహించుకుంటాడా లేదా అలాంటి పనులు చేస్తే? కాబట్టి మనం విశ్వాసం ద్వారా ముందుకు సాగే వారంగా ఉండాలి, ఆయన పోలి జీవించే వారంగా ఉండాలి. తర్వాత ఏమంటున్నారు? న్యాయముగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగును. న్యాయముగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఇంగ్లీష్ లో ఏమనుంది? 25th. But it will go well